நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடித்தோன்னும் தோரணவாசல் காப்பானே, மணிக்கதவம் தாழ் திறவாய் ஆயர் சிறுமியரோ முக்கு, அரைபறை மாயன் மணிவண்ணன் நென்னலே வாய் நேரந்தான், தூயோமாய் வந்தோம் துயிலழப் பாடுவான், வாயால் முன்னம் மாத்தாதே அம்மா, நீ நேச நிலை கதவம் நீ కేలోరెంబావాయ్. మాకందరకునో ప్రభువైన నందగోపుని యొక్క తిరుమాళిగను రక్షించువాడా, మమ్ము లోనికి పోనిమ్ము. మేము వ్రేపల్లెలో నుండి గొల్ల పిల్లలము, స్వామిని దర్శింపవచ్చాము, పరిశుద్ధులమై వచ్చాము. మణులతో క్రూడిన గడియను తెరువుము. మేము స్వామికి శరణాగతి చేసిన వారము. గొల్ల కులమున పుట్టిన అజ్ఞానులమైనను స్వామి అందత్యధిక ప్రేమానురాగములు కలవారము. స్వామికి సుప్రభాతము పాడి మేలు కొలప వచ్చినాము. గొల్ల వంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణచేష్టితుడును ఇంద్రనీల మణివర్ణము గల శరీరము కలవాడును అగు శ్రీకృష్ణుడు మాకు పరై అను ధ్వనించుడు వాద్యము నిత్తునని నిన్ననే వాగ్దానము చేసినాడు. ఇప్పుడు అనన్య ప్రయోజనములై స్వామి నిద్రలేచునట్లుగా సుప్రభాతమును పాడగా వచ్చాము. స్వామి, నీ నోటితో వద్దని చెప్పకము. మమ్ములను అడ్డుకొనక దృఢముగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయమని కావలివాడిని వేడుకుంటున్నారు. ధనుర్మాస వ్రతంలోని 2వ దశ పూర్తి అయి ఈ 16వ మాలికతో 3వ దశ ప్రారంభమవుతుంది. నిద్రిస్తున్న గోపికలందరినూ మేల్కొలిపి అందరము వ్రతగోష్ఠిలోనికి ఆహ్వానించి వారందరితో కూడి నందగోపుని భవనానికి పోయి అచట రాజభవనాన్ని రక్షిస్తున్న కావలివాణిని లేపుచున్నారు. పెద్దలు చేయని పనిని చేయమని కదా ప్రతిజ్ఞ. దానిని ఆచరించుచు ద్వారపాలకుని లోనికి పోనిమ్మని వేడుకున్నారు. భాగవతుల పురస్కరించుకొని కార్యములను చేయనిచో అనగా క్రమమును తప్పినచో శూర్పణఖ వలె పరాభవం నొందవలసిందే కదా. అనగా పురుషకారమును పురస్కరించుకొనకుండా పెరుమాళ్లను ఆశ్రయింపరాదని తెలియవలెను కదా. భగవంతుని చేరటానికి ముందు ఆచార్యునాశ్రయించవలెను కదా. నిరహంకారులై ఆచార్యునాశ్రయించిన వారికి పరమాత్మ తానే స్వయంగా జ్ఞానాన్ని కలిగిస్తాడు. కనుక గోపికలు ముందు ద్వారపాలకుని వేడుకొన్నారు. అటుపై నందగోపుని ఆశ్రయించి అతని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మను పొందే క్రమాన్ని పాటిస్తున్నారు. దేవాలయానికి వెళ్లి స్వామిని తిన్నగా దర్శించరాదని పెద్దల సూక్తి. మొదట క్షేత్రపాలకుని దర్శించాలి, పిదప ద్వారపాలకులను, ఆ తర్వాత అమ్మవారిని సేవించి అటు తరువాతనే స్వామి దర్శనం చేసుకోవాలన్న నియమం ఉంది. మనస్సును అదుపులో ఉంచుకొని ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మను ఉపాసించాలని ఆండాళ్ తల్లి మనకు చెప్తున్నది పాసురంలో.